నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. అరటిపండు అనగానే షుగర్ ఉన్న వాళ్ళు భయపడిపోతారు తినాలంటే. వాస్తవమే, అరటిపండు తింటే షుగర్ ఇతోధికంగా అమితంగా పెరిగిపోతుంది. కానీ ఇప్పటి వరకు మీకు తెలవని రహస్యం, ఒక శుభవార్త. అరటిపండులో ఒక ప్రత్యేక రకము ఎర్ర అరటిపండు. తోలు ఎర్రగా ఉంటుంది, కండ లోపల గులాబీ రంగులో ఉంటుంది. ఇది చూసుంటారు. ఇది కేరళ రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువగా వాడుతుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దీన్ని రైతులు పండిస్తారు. అయితే దీని రేటు సాంప్రదాయ అరటిపండు కంటే తక్కువ రేటు. దీన్ని ఇప్పుడు రావులపాలెం అని ఉంది. రావులపాలెము అక్కడ అది పెద్ద మార్కెట్. ఆ తూర్పుగోదావరి జిల్లా సరిహద్దులో ఉన్న రావులపాలెం అంటే అరటి పండ్ల మార్కెట్కి అతిపెద్ద మార్కెట్. అక్కడ కూడా లభిస్తాయి. అరటి వేసే రైతులు అక్కడక్కడ కొన్ని ఈ ఎర్ర అరటి పండు మొక్కలు కూడా పెడతారు. ఎర్ర అరటిపండు గురించి ప్రజల్లో అవగాహన లేదు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా అది కూడా అరటిపండే, అమ్మో అది తింటే భయము పెరిగిపోతుందనే భయం. కానీ ఈ ఎర్ర అరటిపండులో విశిష్టమైన గుణాలు ఉన్నాయి. ఇది షుగర్ని నియంత్రిస్తుంది, షుగర్ని కంట్రోల్ చేస్తుంది. కనుక ఇప్పటి వరకు మీరు అరటిపండుకు దూరంగా ఉంటే, ఏరి కోరి ఎక్కడ దొరికినా ఎర్ర అరటిపండు కనిపిస్తే కొనండి, తినండి. ఎర్ర అరటిపండు తొందరగా కుళ్ళిపోదు. మామూలు అరటిపళ్ళు అయితే మిగలు పండిపోతాయి, కుళ్ళిపోతాయి. ఇది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అరటిపండు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. మామూలు అరటిపళ్ళు 3-4 రోజుల్లో పండిపోయి కుళ్ళిపోతే ఇది కుళ్ళదు. అంటే ఎక్కువ కాలం నిల్వ ఉండటం అనేది విశేషం. ఈ ఎర్ర అరటిపండుని మిల్క్ షేకులు తయారు చేయడానికి, స్మూతీల్లో, ఐస్ క్రీముల తయారీలో కూడా వినియోగిస్తుంటారు. ఇక దీంట్లో పోషక పదార్థాలు, పోషక విలువలు సాంప్రదాయ అరటిపండు కంటే ఎక్కువ ఉంటాయి. పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఖనిజ లవణాలు, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, జింకు ఇవన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఇక విటమిన్లు అయితే చెప్పనవసరం లేదు. విటమిన్ ఏ, విటమిన్ B1 థైమిన్, విటమిన్ B2 రైబోఫ్లేవిన్, విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. ఎర్ర అరటి పండు, రెడ్ బనానా, దీనికి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, అరటిపండు అంటేనే భయపడిన మీరు, షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఎర్ర అరటిపండు తింటే షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజు శాతము స్థిరీకరించబడుతుంది. కనుక ధైర్యంగా, ఎటువంటి అనుమానాలు లేకుండా ఎర్ర అరటిపండు తినటం ప్రారంభించండి. ఇప్పుడు దాకా షుగర్ బయటపడినప్పటి నుంచి నోరు కట్టుకుని అమ్మో అరటిపండు తింటే షుగర్ పెరిగిపోతుందనే భయంతో మీరు అరటిపండుని విడనాడారు. ఈ ఎర్ర అరటిపండు మీ పాలిట శ్రీరామ రక్షగా భావించి వాడకం ప్రారంభించండి. 2, సాంప్రదాయ అరటిపండు తింటే బరువు పెరుగుతారు, అది వాస్తవం. కానీ ఎర్ర అరటిపండు తింటే క్రమేణా బరువు తగ్గుతారు. ఇదే తేడా. కనుక ఎర్ర అరటిపండు స్థూలకాయము, భారీకాయం ఉన్న వాళ్ళు వాడటం ద్వారా క్రమేణా బరువు తగ్గే గుణం ఉంది. 3, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటును నివారిస్తుంది. పొటాషియం ఉండటం వల్ల రక్తపోటును కూడా స్థిరీకరిస్తుంది, బీపీ కూడా నియంత్రించబడుతుంది. 4, శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది.
5 జీర్ణశక్తిని మెరుగుపరిచి జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరిస్తుంది. అసిడిటీ, పుల్లటి తేపులు, ఛాతీలో మంట, పొట్టలో గుడగుడలు, గ్యాస్ ట్రబుల్ ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతుంది. ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్, ఐబిడి అంటారు. ఇది పాశ్చాత్య దేశాలకు సంబంధించిన జబ్బు. భారతదేశంలో ఎప్పుడూ అరుదుగా మనకు కూడా వస్తుంది. వాటి పేర్లు క్రాన్స్ జబ్బని, అల్సరేటివ్ కొలైటిస్ అనే జబ్బులు. సాధారణంగా భారతీయులకు రాదు. తెల్లతోలు ఉన్న వారికి వచ్చే జబ్బు, అమెరికా, యూరప్లో వచ్చే జబ్బు అరుదుగా వస్తుంది. అలాంటి అరుదైన జబ్బులు ఉన్నవారు ఎర్రటి పండు తింటే ఎంతో మేలు జరుగుతుంది. చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది. ముఖం కళగా ఉంటుంది. ముఖం మీద మొటిమలు, మచ్చలు రావు. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. వివాహం కాని యువతీ యువకులు సాంప్రదాయ అరటిపండు కాకుండా ఎర్ర అరటిపండు తింటే మీ యొక్క అందం, ఆకర్షణ, అట్రాక్షను, గ్లామర్ అరటిపండు ఎర్రగా ఎలా ఉందో మీరు కూడా మీ చర్మము, మీ అందం ఎర్రగా తయారవుతారు. కేశ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, మహిళల్లో అయితే పొడుగాటి వెంట్రుకలు. మహిళల వెంట్రుకలు చివర్లు చీలకుండా కుదుళ్ళు గట్టిపడేలా చేస్తుంది. తలలో చుండు ప్రవేశించకుండా నిరోధిస్తుంది. మగవారికి, మగపిల్లలకు వెంట్రుకలు రాకుండా, బట్టతల రాకుండా కాపాడుతుంది. 7 కంటి చూపును మెరుగుపరిచి రేజీకటిని నివారిస్తుంది. 8 సంతానలేమి సమస్యతో సతమతమవుతున్న వారికి, అండకోశము నుంచి అండాలు సక్రమంగా నాణ్యమైన అండాలు విడుదల కాని వారికి ఎర్రటి పండు తింటే మీకు బంగారం లాంటి అండము విడుదలై పండంటి బిడ్డ జన్మిస్తాడు. కనుక సంతానలేమిని అధిగమించడానికి ఎర్రటి పండు ఒక అమృతము లాంటి వరం. ఇదే కాక మగవారిలో లైంగిక సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది, కోరికలను పెంచుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఒక 5-10 సంవత్సరాలు వచ్చేసరికి ఎంతో కొంత లైంగిక బలహీనత అనేది చాలా సర్వసాధారణం. కనుక షుగర్ ఉన్న వాళ్ళకి 5 ఏళ్ళు దాటిన తర్వాత అంగస్తంభనం సమస్యలు ఉన్నప్పుడు మీరేమి చింతించవలసిన అవసరం లేదు. ఇది అందరికీ ఉండేది. అటువంటి వారు ఎర్ర అరటి పండు తింటే మీ యొక్క లైంగిక కోరికలు పెరుగుతాయి. లైంగిక ప్రవర్తన, రతి క్రీడలో మీ యొక్క ఉత్సాహము, ఉల్లాసము, ఆనందం పెరుగుతుంది. కేవలము ఎర్ర అరటి పండునే నమ్ముకోకుండా 3 రకాల ఆయుర్వేద మందులు, 2 రకాల అల్లోపతి మందులు ఉన్నాయి. ఎర్ర అరటి పండు తినండి. అది పనిచేసిందా సంతోషం, లేదు ఇంకా దానికి అదనంగా మరికొంత మద్దతు కావాలంటే ఈ ఆయుర్వేద మందులు, అల్లోపతి మందులు వాడి కొంతకాలంగా ఎవరికీ చెప్పుకోలేక సిగ్గుపడుతూ ఏంట్రా భగవంతుడా ఇలా డౌన్ అయిపోయింది ఏంటి, నేను ఎప్పుడు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ప్రతిరోజు కోరుకునేవాడిని, మరి ఈరోజు నేను ఆనందంగా లేవు, నా భార్యను కూడా తృప్తిపరచలేకపోతున్నాను, నిరాశ, నిస్పృహ గురైన వాళ్ళు ఈ ఆయుర్వేద మందులు, ఇంగ్లీష్ మందులు వాడండి. మొట్టమొదటి ఆయుర్వేద మందు శిలాజిత్ డబల్ గోల్డ్, డాబర్ కంపెనీ. ఉదయం టిఫిన్ తర్వాత 1, రాత్రి భోజనం తర్వాత వరుసగా 3 నెలలు. రెండవది అశ్వగంధ టాబ్లెట్, హిమాలయ కంపెనీ. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత 1, రాత్రి భోజనం తర్వాత వరుసగా 3 నెలలు. మూడోది పురుషాంగము చర్మంపై పూసుకోవటానికి ఒక జెల్, హిమ్కోలిన్, HIMCOLIN. చర్మంపై పూసుకోవాలి, బుల్లెట్ మీద రాయకూడదు. రతి క్రీడలో పాల్గొనే అరగంట ముందు
చర్మం మీద రాస్తే ఒక 3 నిమిషాలు మర్దన చేస్తే చర్మము ద్వారా లోపలికి వెళ్ళి పురుషాంగం గట్టిగా లావుగా పొడుగ్గా అవుతుంది. ఇది రాసుకున్న తర్వాత రతిక్రీడలో పాల్గొనే ముందు కడుక్కోవలసిన అవసరం లేదు. మీ భార్యకి మీ పార్ట్నర్కి ఎటువంటి అసౌకర్యం కానీ దానివల్ల యోనిలో ఎటువంటి సమస్యలు ఉత్పన్నము కావు. కనుక ప్రత్యేకంగా కడుక్కోవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఈ 3 కూడా ఆయుర్వేద మందులు. మరో 2 అల్లోపతి మందులు ఉన్నాయి. మొట్టమొదటిది రెడ్డి ల్యాబొరేటరీస్ తయారు చేసే టాజిల్ TAZZLE 10 మిల్లీగ్రామ్. దీని లోపల ఉండే రసాయనం మందు పేరు టడలాఫిల్ TADALAFIL. గుండె జబ్బు, గుండెకు స్టెంట్లు, గుండె ఆపరేషన్ అయిన వారు, పక్షవాతం వచ్చిన వారు ఈ టాజిల్ 2.5 మిల్లీగ్రాములతో ప్రారంభించి క్రమేణా 10కి వెళ్ళాలి. కొంతమంది బరువు బాగా ఎక్కువ ఉన్నవాళ్ళు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అవసరాన్ని బట్టి 20 మిల్లీగ్రామ్ టాబ్లెట్ కూడా ఉంటుంది. కానీ 99% మందికి 10 మిల్లీగ్రామ్ టాబ్లెట్ సరిపోతుంది. ఈ మందు ప్రవేశపెట్టక ముందు మందుల షాపుల వాళ్ళు సొంత వైద్యము చాలా దశాబ్దాల పాటు వయాగ్రా అనే టాబ్లెట్ వాడేవారు. వయాగ్రా ఒక కంపెనీ, అలాగే సుహాగ్రా అని ఒక కంపెనీ, మ్యాన్ ఫోర్స్ అని ఒక కంపెనీ, ఇలా రకరకాల కంపెనీల్లో ఆ మందు లోపల ఉండే మందు పేరు సిల్డనాఫిల్. ఈ సిల్డనాఫిల్ అనేది అంత సురక్షితమైన రసాయనం కాదు. దానివల్ల హార్ట్ అటాక్, గుండెపోటు రావటం, పక్షవాతం రావటం, బీపీ పెరిగిపోవటం, తలనొప్పి, నడుము నొప్పి, కండరాల నొప్పి, కాళ్ళ నొప్పులు, పిక్కల నొప్పులు, అంగస్తంభనం మాట ఎలా ఉన్నా వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అధికంగా రావటం వల్ల సిల్డనాఫిల్ కలిగిన వయాగ్రాని మాత్రం వాడటం మంచిది కాదు. దానికంటే అధునాతనంగా మెరుగైన సురక్షితమైన టడలాఫిల్ కలిగి ఉన్న టాజిల్ అందుబాటులో ఉంటే కోరి వయాగ్రా, సుహాగ్రా, మ్యాన్ ఫోర్స్ వాడవలసిన అవసరం ఉన్నదా అని మీరు గమనించండి. మందుల షాపుల వాళ్ళు, మీ స్నేహితులు వాళ్ళందరూ కూడా ఇప్పటికీ దీన్ని వాడటం గతంలో చూసుంటారు. ఈ టాజిల్ అనే టాబ్లెట్ అధునాతనంగా రావటం వల్ల ఇంకా జనబాహుల్యంలోకి వెళ్ళాల. పురుషాంగం కొంతమందికి మెత్తగా ఉంటుంది, మెత్తగా పండిపోయిన అరటిపండులా ఉంటుంది. అది కిందకే చూస్తుంటుంది, నేలకే చూస్తుంటుంది. ముందు చూపు ఉండదు, కింది చూపే చూస్తుంటుంది. అంటే అది గట్టిపట్టంలా. గట్టిపడకపోవటాన్ని అంగస్తంభనము జరగకపోవటము అంటారు. దీన్ని వైద్య పరిభాషలో ఈడి అనగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. అటువంటి వారు శిలాజిత్తు, అశ్వగంధ, హిమ్కోలిన్, టాజిల్ 10 మిల్లీగ్రామ్ టాబ్లెట్. టాజిల్ 1 గంట ముందు రతిక్రీడలో పాల్గొనడానికి 1 గంట ముందు వేసుకోవాలి. రతిక్రీడ రాత్రిపూటే కాదు, మీ అవసరాన్ని బట్టి పగలు కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు ఎప్పుడైతే షో ఫిక్స్ చేసుకున్నారో దానికి 1 గంట ముందు వేసుకోండి టాజిల్ 10 మిల్లీగ్రామ్. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఎటువంటి పచ్చం లేదు. ఈ హిమ్కోలిన్ జెల్లు టాజిల్ 10 మిల్లీగ్రామ్ వేస్తే నా సామిరంగా మీ పురుషాంగం ఎలా ఉంటుందంటే గట్టిగా, లావుగా, పొడుగ్గా నాట్యం చేస్తుంటుంది. మళ్ళీ మీకు శోభనం రోజులు గుర్తొచ్చేలా ఉంటుంది. కొంతమందికి పురుషాంగం గట్టిపడుతుంది, కోరికలు ఉంటాయి. యోనిలో ప్రవేశపెట్టగానే 1/2 నిమిషం 1 నిమిషంలోనే అవుట్, వీర్యం బయటకు వచ్చేస్తుంది. ఇంకేముంది, నిరాశ, నిస్పృహ. భార్య కూడా ఏమండి ఏంటి ఇంతకుముందు బాగా చేసేవారు, ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు, దానికి కారణం ఏంటి?
ఏమైనా ఎవరైనా గర్ల్ ఫ్రెండ్తో సమయం గడుపుతున్నారా? బయట ఎక్కడైనా సెటప్లు ఉన్నాయా? నాకేదో అనుమానం కలుగుతుంది. మీరు ఎవరితోనో గడిపి నా దగ్గరికి రావటం వల్ల ఇది బలహీనమైపోయామని భార్య కూడా అనుమానించే పరిస్థితికి వస్తుంది. క్రికెట్ ఆటగాడు వెళ్ళి వాడు ఒక్క రన్ కూడా తీయకుండా డక్అవుట్ అయిన విధంగా నిమిషము 1 నిమిషంలోనే వీర్యం లీక్ అవటం వల్ల నిరాశ, నిస్పృహ, ఆందోళన, సిగ్గు, ఎవరికి చెప్పుకోవాలో తెలవక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే సిగ్గు విడిచి ఈ మందులు వాడండి. మీ యొక్క సమస్యకు పరిష్కార మార్గం. మరి లైంగిక సంబంధాల వల్ల, రతి క్రీడలో పాల్గొనటం వల్ల ఆయుష్ పెరుగుతుంది. షుగరు, బీపీ, గుండె జబ్బులు, పక్షవాతం లాంటి వ్యాధులు రావు. రోజు దైనందిన జీవితంలో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. మీకు వీర్యం లీక్ అయితే మగవాడికి ఏదో కొంత తృప్తి కలుగుతుంది. కానీ స్త్రీకి 1 నిమిషం వల్ల ఆమెకు భావప్రాప్తి కలగకపోవటం వల్ల తీవ్రమైన నిరాశ, నిస్పృహకు గురవుతారు. ఇలాంటి ప్రక్రియను, త్వరగా లీక్ అయ్యే ప్రక్రియను శీఘ్ర స్ఖలనము, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. అలాంటి వారు వాడటానికి ఒక టాబ్లెట్ ఉంది. దాని పేరు డ్యూరాలాస్ట్, DURALAST. శీఘ్ర స్ఖలన సమస్యను నివారించడానికి డ్యూరాలాస్ట్ 30 mg రాత్రిపూట వేసుకుంటే మీ సమస్య పరిష్కారం అవుతుంది. అంగస్తంభనం కావటానికేమో టాజిల్ 10 mg, శీఘ్ర స్ఖలన నివారణకేమో డ్యూరాలాస్ట్ 30. కొంతమందికి 2 ఉంటాయి. అంగం గట్టిపడింది పర్వాలేదు, యోనిలో ప్రవేశపెట్టాను అనగానే వెంటనే లీక్ అవుతుంది. అలాంటి వారు అంగం గట్టిపడటానికి టాజిల్ 10 mg, ఈ వీర్యము త్వరగా లీక్ అవ్వకుండా 10 నిమిషాలు 15 నిమిషాలు తృప్తిగా ఆనందం పొందటానికి డ్యూరాలాస్ట్ 30 mg సన్ ఫార్మా కంపెనీ తయారు చేసేది వాడాలి. ఈ మందులు వాడితే ముఖ్యంగా షుగర్ వ్యాధి గత 5-10 సంవత్సరాలుగా ఉంటున్నవారు కొంత లైంగిక బలహీనత అనేది సర్వసాధారణంగా భావించి సిగ్గుపడకుండా మీరు ఆనందంగా స్వర్గలోక సుఖాలు పొందటానికి నేను చెప్పిన 5 మందులు కూడా వేటికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేవు, పథ్యం అవసరం లేదు, ఎటువంటి అనర్థాలు, సురక్షితమైన మందులు. దయచేసి పూర్వకాలము వాడిన, అప్పట్లో మనకు ప్రత్యామ్నాయం లేదు కనుక సెల్డనాఫిల్ కలిగిన వయాగ్రా, సుహాగ్రా, మ్యాన్ ఫోర్స్ లాంటి టాబ్లెట్లు వాడటం జరిగింది. ఇప్పుడు ఈ టడలాఫిల్ ఉన్న మందు టాబ్లెట్లు అందుబాటులోకి వచ్చాయి కనుక టాజిల్ 10 mg లాంటి టాబ్లెట్లను మాత్రమే వాడి మీరు సుఖ సంతోషాలతో ఆనందమయమైన జీవితాన్ని గడపాలి. ఈ మందులు మాకు ఎక్కడ దొరుకుతాయో, ఆయుర్వేదం అన్నారు, ఇంగ్లీష్ అన్నారు, మాకు ఎక్కడ దొరుకుతాయి అనే అనుమానం కొంతమందికి ఉండొచ్చు. మీ యొక్క సౌకర్యం కోసం ఒక ఫోన్ నంబర్ ఇస్తాను. ఆ ఫోన్ నంబర్కి ఫోన్ చేస్తే మీ ఇంటి వద్దకే కొరియర్ ద్వారా కానీ, పోస్ట్ ద్వారా కానీ మందులు పంపిస్తాం. ఈ మందుల్లో చాలా రకం డూప్లికేట్ మందులు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. డూప్లికేట్, నకిలీ మందులు, నాణ్యత లేని మందులు, కల్తీ మందులు. అందువల్ల ఈ నంబర్కి ఫోన్ చేసి నాణ్యమైన కంపెనీ మందులు పొందవచ్చు. ఫోన్ నంబరు 9502897374. మీకు ఈ మందులు లభించే ఫోన్ నంబరు 9502897374 సంప్రదించండి. మందులు తెప్పించుకోండి. తెప్పించుకుని వాడి సుఖమయమైన జీవితాన్ని గడపండి. ఇప్పటి వరకు గత కొన్ని నెలలుగా, కొద్ది సంవత్సరాలుగా దిగులుతో, కుంగుబాటుతో
భార్యని తృప్తిపరచలేమనే ఆత్మన్యూన్యతకు డిప్రెషన్ గురైన వారికి ఈ మందులు మీ పాలిట వరంగా భావించండి. ఇక ఎర్రటి పండు తింటే 9వది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులు ప్రబలకుండా కాపాడుతుంది. 10 గర్భవతులు కూడా ఎర్రటి పండు తినటం వల్ల తల్లి ఆరోగ్యానికి, శిశువు ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. శిశువు యొక్క అంగ సౌష్ఠవము, అవయవ నిర్మాణ లోపాలు లేకుండా ఉండటానికి ఈ ఎర్రటి పండు చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఎర్రటి పండు తినటం వల్ల మలబద్ధకము సమస్య ఉన్న వారికి మలబద్ధకము పూర్తిగా నివారించబడి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ లాంటి సమస్యలను పూర్తిగా అదృశ్యమయ్యేలా చేస్తుంది. కనుక ఎర్రటి పండు మీరు చూసుంటారు, కానీ ఎప్పుడు తినుండరు. దాని యొక్క విశిష్ట ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలవదు. ఇప్పుడు తెలుసుకున్నారు కదా. ఎర్రటి పండు తింటే షుగర్ ఉన్న వాళ్ళు తినచ్చు, షుగర్ నియంత్రిస్తుందని. అలాగే మగతన సమస్యలు ఉన్న వారికి ఎర్ర అరటి పండు తింటే ఎన్ని లాభాలున్నాయో మీరు తెలుసుకొని లభించినప్పుడల్లా వదలకుండా ఎర్ర అరటి పండు తినటం ప్రారంభించండి.